వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎం క్రియేషన్స్ 123. ప్రతి హృదయం ఒక గాయం దాచుకుంటుంది, కానీ కొన్ని గాయాలు కొత్త మనుషులను మన జీవితంలోకి తీసుకువస్తాయి. ఇది అంకిత మరియు అజయ్ల కథ. విరిగిన ప్రేమను దాటుకుని కొత్త ప్రేమను ఎలా కనుగొన్నారు అన్నదే ఈ కథ యొక్క సారాంశం. అంకిత ఉల్లాసంగా ఉండే మంచితనం గల అమ్మాయి, కానీ ఆమె అప్పుడప్పుడు ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటుంది. దానికి కారణం ఆమె ప్రేమించిన వ్యక్తి మనము ఇక కలిసి ఉండలేం అని చెప్పి ఆమెను వదిలిపెట్టాడు. అదే ఒక్క క్షణంలో ఆమె ప్రపంచాన్ని మార్చివేసింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె ముఖంలో వెలుగు తగ్గిపోయింది, మాటలు తగ్గిపోయాయి. చుట్టూ ఎంతోమంది ఉన్నా ఆమె లోపల మాత్రం గాఢమైన ఒంటరితనం మాత్రమే మిగిలింది. అంకిత పనిచేసే ఆఫీస్లో కొత్తగా చేరిన వ్యక్తి అజయ్. తను చాలా ప్రశాంతంగా, సాదాసీదాగా, జెంటిల్మెన్లా ఉంటాడు. అజయ్ అంకితను రోజు గమనిస్తూ ఉండేవాడు. అంకిత ఒంటరిగా, సైలెంట్గా ఉండడం గమనించి తన మనసులో ఏదో బాధపడుతుంది అని అర్థం చేసుకున్నాడు. ఒకరోజు కాఫీకి వస్తావా అని నెమ్మదిగా అడుగుతాడు, కానీ అంకిత సమాధానం ఇవ్వదు. రెండవ రోజు కూడా కాఫీ అని అడుగుతాడు. అప్పుడు ఆమె మనసులో ఒక చిన్న వెలుగు మొదలయ్యింది. ఆ రోజు నుండి కాఫీ బ్రేక్లు, చిన్న చిన్న సంభాషణలు మొదలయ్యాయి. అజయ్ ఆమె గతం గురించి ప్రశ్నించలేదు, ఒక్క మాట కూడా అడగలేదు. కేవలం ఆమె ప్రస్తుతంలో ఉన్న బాధని గమనించి దాన్ని పోగొట్టాలనుకున్నాడు. అంకిత అతని మాటల్లో నిజాయితీ గుర్తించింది. చాలా కాలం తర్వాత ఆమె నవ్విన మొదటి రోజు అది. ఒకరోజు బాగా వర్షం కురుస్తుంది. అజయ్ ఆఫీస్ నుంచి ఆమెను ఇంటి దగ్గర వదిలి వెళ్తూ, నీ మనసు నువ్వు అనుకునే దానికంటే బలంగా ఉంటుంది అంకిత, దాన్ని బలహీనంగా చేయకు అని అన్నాడు. ఆ మాటలు ఆమె హృదయంలో ఏదో సేద తీరినట్టు అనిపించాయి, అంతే ఆనందాన్ని కలిగించాయి. వెంటనే ఆమె డైరీలో ఇలా రాసుకుంది, మళ్ళీ ఎవరో నన్ను అర్థం చేసుకుంటున్నారు, నా హృదయాన్ని పట్టుకుంటున్నారు అని. ఒక సాయంత్రం ఇద్దరూ టెర్రస్పై కూర్చున్నారు. చల్లని గాలి వీస్తోంది. ఆకాశం నీలిరంగులో మారింది. చుట్టూ నిశ్శబ్దం. అంకిత నెమ్మదిగా, నేను మళ్ళీ ప్రేమించలేనని అనుకున్నా, కానీ ఇప్పుడు అనిపిస్తోంది ఇంకొకసారి ప్రయత్నించాలని అంది. అప్పుడు అజయ్ మృదువుగా ఆమె వైపు చూస్తూ, ప్రేమ అంటే మొదటి వ్యక్తితో ఉండాల్సిన అవసరం లేదంకిత, నీ హృదయాన్ని అర్థం చేసుకునే వ్యక్తితో ఉండాల్సిందే ప్రేమ అని అన్నాడు. ఒక్కసారిగా అంకిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఆ కన్నీళ్లు బాధతో వచ్చినవి కాదు, ఇది సంతోషం మొదలైన క్షణం. నెలలు గడిచే కొద్దీ అంకిత మళ్ళీ నవ్వడం మొదలుపెట్టింది. ప్రేమ ఎప్పుడూ ముగియదు, అది మారుతుంది అని అర్థం చేసుకుంటుంది. అజయ్ ఆమె చేతిని పట్టుకుని, నీ బ్రోకెన్ పీసెస్ మొత్తం నేనే సరిచేయాలని కాదు, నాతో కలిసి నడుస్తూ ఉంటే నువ్వే హీల్ అవుతావు, అదే నాకు సరిపోతుంది అని అంటాడు. అదే రోజు ఆమె నిర్ణయం తీసుకుంది. ఈసారి ప్రేమ భయం కాదు, ప్రేమ నమ్మకం అని నమ్ముతుంది. ఈ కథలో ఎండింగ్ మెసేజ్ ఏంటంటే, కొన్ని హృదయాలు విరిగినా అవి మళ్ళీ నవ్వడానికి కారణం ఎవరో ఒకరు వస్తారు, అండ్ దట్ ఈస్ న్యూ లవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.